నమస్తే, వెల్కమ్ టు కిరాక్ కబుర్లు. ఇండస్ట్రీలో ఈగోలు, మాట పట్టింపులు కొత్త కాదు. కానీ 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీని శాసించిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి పంత ముందు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా తలవంచాల్సి వచ్చింది. అవును, తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎవర్ గ్రీన్ హిట్స్ ఇచ్చిన దాసరి ఆ తర్వాత ఆయనతో ఎందుకు విభేదించారు? చనిపోయేంత వరకు ఒకరినొకరు పలకరించుకోకుండా ఉండేంత కక్ష వారి మధ్య ఎందుకు పెరిగింది? అటు మెగాస్టార్ చిరంజీవితో లంకేశ్వరుడు లాంటి భారీ సినిమా తీసి ఒకానొక టైంలో నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు చిరంజీవే అని ఆకాశానికి ఎత్తేసిన దాసరి ఆ తర్వాత చిరంజీవిని టార్గెట్ చేస్తూ మేస్త్రీ సినిమా తీశారనే ప్రచారం ఎందుకు జరిగింది? అసలు అక్కినేని చిరంజీవిలతో దాసరి నారాయణరావు విభేదించడానికి గల అసలు సిసలైన కారణాలేంటి? ప్లాగరిజం లేకుండా సరికొత్త కోణంలో విశ్లేషించే ఈ 7 నిమిషాల మైండ్ బ్లోయింగ్ స్పెషల్ స్టోరీని అస్సలు మిస్ కాకుండా చివరి దాకా చూడండి. డాక్టర్ దాసరి నారాయణరావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులను టెక్నీషియన్లను పరిచయం చేసిన గాడ్ ఫాదర్. అలాంటి దాసరి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ ఒకానొక దశలో వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఎన్నో సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. ఆఖరికి ఇద్దరు చనిపోయేంత వరకు కూడా ఒకరినొకరు పలకరించుకోలేదు. అంతగా వారి మధ్య అగాధం ఏర్పడడానికి కారణం ఎలాంటి ఈగో ఛాలెంజెస్ కాదట, కేవలం ఒకే ఒక చిన్న మాట పట్టింపు. ఒక కీలకమైన విషయంలో తనకు అక్కినేని సహకరించని కారణంగానే దాసరి హట్టయ్యారట. తానెంతో చేశానని ఫీలింగ్ ను అక్కినేని ప్రవర్తన దెబ్బతీయడంతో దాసరి ఇక వద్దు అనుకుని దూరం పెట్టేశారు. అయినప్పటికీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అక్కినేని మాత్రమేనని దాసరి ఎన్నోసార్లు చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారితో దాసరి చేసింది లంకేశ్వరుడు అనే ఒకే ఒక్క సినిమా. కానీ వారి మధ్య కూడా ఒకానొక టైంలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి చిరంజీవి అంత ఉన్నతమైన స్థాయికి రావడానికి పరోక్షంగా తన సహకారం ఎంతో ఉందనేది దాసరి గారి వర్షన్. ఒకానొక 100 days ఫంక్షన్ లో ఇండస్ట్రీలో 1 to 10 నెంబర్లు చిరంజీవే, మిగతా వాళ్ళంతా ఆ తర్వాతే అని దాసరి ప్రకటించి సంచలనం సృష్టించారు. అలాంటి వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం దాసరి దర్శకత్వంలో వచ్చిన మేస్త్రీ సినిమా. ఈ సినిమాలో దాసరి మెయిన్ రోల్ పోషించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవిని టార్గెట్ చేస్తూనే ఆయనను మైండ్ లో పెట్టుకునే దాసరి ఈ సినిమా తీశారంటూ అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున విమర్శలు, ప్రచారాలు జరిగాయి. చూశారుగా, అటు అక్కినేనితో ఒక చిన్న మాట పట్టింపు వల్ల జీవితాంతం మాట్లాడకుండా ఉండిపోయిన దాసరి ఇటు మెగాస్టార్ చిరంజీవితో మాత్రం మేస్త్రీ సినిమా వివాదంతో శత్రువుగా మారారనే టాక్ నడిచింది. వెండితెరపై నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న చిరంజీవిపై దాసరి లాంటి పెద్ద దర్శకుడు సినిమా తీయడం అప్పట్లో మెగా ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మరి నిజంగానే దాసరి నారాయణరావు గారు చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఆ సినిమా తీశారా? దీనిపై స్వయంగా దాసరి గారు ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ క్లారిఫికేషన్ ఏంటో ఇప్పుడు విందాం. మేస్త్రీ సినిమా వివాదంపై దాసరి నారాయణరావు గారు ఒక ఇంటర్వ్యూలో పక్కా క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో దాసరి గారు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎలక్షన్ టైంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఇతర పార్టీలను విమర్శించడం సర్వసాధారణం కాబట్టి తను కూడా అలాగే చేశానని చెప్పారు. అంతకు మించి చిరంజీవిపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదన్నారు. రాజకీయాల పరంగా టీడీపీని విమర్శిస్తే చంద్రబాబు ప్రస్తావన వస్తుంది. అలాగే ప్రజారాజ్యం పార్టీని విమర్శిస్తే చిరంజీవి ప్రస్తావన రావడం సహజం. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందే తప్ప చిరంజీవితో తనకు ఎలాంటి పర్సనల్ గ్యాప్స్ లేవని, ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయని దాసరి ఆ తర్వాత స్పష్టం చేశారు. నిజమే, సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న మాట పట్టింపులు లేదంటే రాజకీయాల్లో ఉండే భిన్నమైన సిద్ధాంతాల వల్ల ఇలాంటి అగాధాలు ఏర్పడడం సహజం. ఏది ఏమైనా దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమాకు చేసిన సేవలు, ఆయన సృష్టించిన రికార్డులు ఎప్పటికీ చెరిగిపోవు. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారితో దాసరి గారికి వచ్చిన ఆ మాట పట్టింపు వివాదంపై, అలాగే చిరంజీవి గారితో నడిచిన ఆ మేస్త్రీ సినిమా పొలిటికల్ వార్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి రేర్ అండ్ ఇంట్రెస్టింగ్ సినీ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా కిరాక్ కబుర్లు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.